నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు. అవును, వాళ్ళు తమ వ్యాపారాన్ని అంటే తమ లాభాల్ని కాపాడుకోవడానికి ఎంత పటిష్టమైన రక్షణ వ్యవస్థల్ని నిర్మించుకుంటారో లోతుగా చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే ఒక మంచి పెద్ద హెల్త్ పాలసీ కొనేస్తే చాలు, ఇక ఏ ఆరోగ్య సమస్య వచ్చినా అదొక బ్లాంక్ చెక్ లాగా పనిచేస్తుంది అని. కానీ నిజం చెప్పాలంటే అది సగం మాత్రమే నిజం. వాస్తవానికి లెక్కలు మనం అనుకున్నంత సింపుల్గా ఉండవు. అసలు ఏ ఇన్సూరెన్స్ కంపెనీకైనా అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? కస్టమర్లకి క్లెయిమ్స్ ఇవ్వాలి, అదే సమయంలో వాళ్ల వ్యాపారం కూడా లాభాల్లో నడవాలి. ఈ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అందుకే వాళ్లు తమని తాము కాపాడుకోవడానికి ఒక పెద్ద కోటలాంటిది కట్టుకున్నారు. ఇది కస్టమర్లను మోసం చేయడానికి కాదు సుమా, వాళ్ల వ్యాపారానికొచ్చే రిస్క్ను కంట్రోల్ చేయడానికి. సరే, మరి ఈ కోటలో ఏమేమున్నాయో చూద్దామా? ఈరోజు మన చర్చలో సంపూర్ణ కవరేజ్ అనే అపోహ, వెయిటింగ్ పీరియడ్స్, సబ్లిమిట్స్, శాశ్వత మినహాయింపులు, హాస్పిటల్ మోసాలు, చివరగా ఒక ఇన్వెస్టర్గా మనం వీటిని ఎలా చూడాలి అనే విషయాలు చర్చిద్దాం. పదండి, ముందుగా వాళ్లు క్లెయిమ్స్ సమయాన్ని ఎలా కంట్రోల్ చేస్తారో చూద్దాం. రైట్, మనమిప్పుడు ఆ కోట మొదటి రక్షణ వలయంలోకి అడుగు పెడుతున్నాం. అదే వెయిటింగ్ పీరియడ్స్. అసలిది ఎందుకు? సింపుల్. జబ్బు వచ్చింతర్వాత ఆపరేషనుందని తెలిసాక పాలసీ కొని క్లెయిమ్ చేయకుండా ఆపడానికి. ఇది వాళ్ల మొదటి డిఫెన్స్. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తికి కంటి ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ చెప్పారనుకోండి. ఆపరేషన్కి ఇంకా ఏడాది టైం ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వెంటనే ఒక హెల్త్ పాలసీ కొని ఏడాది తర్వాత ఆపరేషన్ ఖర్చు కంపెనీతో కట్టించాలని అనుకుంటాడు. ఇది మన వైపు నుంచి చూస్తే స్మార్ట్ మూలా అనిపిస్తుంది కదూ. కానీ ఇన్సూరెన్స్ కంపెనీకి మాత్రం ఇది చాలా పెద్ద రిస్క్. మరి ఇలాంటి పక్కా ప్లాన్తో వచ్చే క్లెయిమ్స్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు తమని తాము ఎలా కాపాడుకుంటాయి? కేవలం మనం పాలసీ తీసుకునేటప్పుడు ఇచ్చే డిక్లరేషన్ మీద వాళ్లు పూర్తిగా ఆధారపడలేరు. అందుకే వాళ్లు పాలసీలోనే ఒక టైం బేస్డ్ డిఫెన్స్ని ఏర్పాటు చేసుకుంటారు. అదెలా పనిచేస్తుందంటే, పాలసీ కొన్న మొదటి రోజు యాక్సిడెంట్స్ మాత్రమే కవర్ అవుతాయి. ఒక 30 రోజుల తర్వాత డెంగ్యూ, మలేరియా లాంటి సాధారణ జబ్బులు కవర్ అవుతాయి. కానీ ఈ కంటి ఆపరేషన్ లాంటి ముందుగా తెలిసిన వాటికి కనీసం 2 సంవత్సరాలు ఆగాలి. చూసారా, ఈ టైంలైన్ చాలా కీలకం. అనుకోకుండా వచ్చే పెద్ద జబ్బులకి వెంటనే కవరేజ్ ఇస్తారు, కానీ ప్లాన్ చేసుకుని వచ్చేవాటికి మాత్రం వెయిట్ చేయిస్తారు. ఇది వాళ్ల రిస్క్ని, కస్టమర్ అవసరాన్ని బ్యాలెన్స్ చేసే ఒక తెలివైన పద్ధతి. ఓకే, సో వెయిటింగ్ పీరియడ్స్తో ఎప్పుడు క్లెయిమ్ చేయొచ్చో కంట్రోల్ చేస్తారని మనకర్థమైంది. ఇప్పుడు మనం వాళ్ల కోటలో రెండో రక్షణ వలయం గురించి చూద్దాం. అదే సబ్లిమిట్స్. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు అనేదే కాదు, ఎంత చెల్లించాలి అనేదాన్ని కూడా కంట్రోల్ చేస్తారు. ఇది కూడా ఒక ఉదాహరణతో చూద్దాం. ఒకరి దగ్గర 10 లక్షల రూపాయల పాలసీ ఉంది. స్లిప్డ్ డిస్క్ ఆపరేషన్కి హాస్పిటల్కి వెళ్లారు. బిల్లు 4,36,000 అయ్యింది. ఇప్పుడు చెప్పండి, ఎంతొస్తుంది క్లెయిమ్? 10 లక్షల కవరుంది కాబట్టి మొత్తం బిల్లు వచ్చేస్తుందని అనుకుంటాం కదా. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. చూడండి, ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించింది కేవలం 2 లక్షలు మాత్రమే. ఎందుకంటే ఆ పాలసీలో డిసీజ్ వైజ్ సబ్లిమిట్ అనే ఒక కండిషన్ ఉంది. అంటే ఆ స్పెసిఫిక్ ఆపరేషన్కి వాళ్లు గరిష్టంగా 2 లక్షలు మాత్రమే ఇస్తారు. మీ పాలసీ 10 లక్షలది అయినా సరే, మిగిలిన 2 లక్షల పైచిలుక డబ్బుని పాలసీదారుడు తన సొంత జేబులోంచి కట్టుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సబ్లిమిట్స్ సాధారణంగా గుండె జబ్బులు, మోకాలి మార్పిడి, కంటి ఆపరేషన్స్ లాంటి కామన్ ప్రొసీజర్స్కి పెడతారు. మరిలా ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఇలా సబ్లిమిట్స్ పెట్టడం వల్ల వాళ్లు పాలసీ ప్రీమియంని చాలా తక్కువగా ఉంచగలరు. ఇది ఒక ట్రేడాఫ్ లాంటిది. తక్కువ ప్రీమియం కట్టండి, కాని కొన్ని ట్రీట్మెంట్స్కి లిమిటెడ్ కవరేజ్ తీసుకోండి అన్నట్టు. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్గా మనం దీన్ని ఎలా చూడాలి? సబ్లిమిట్స్ ఉన్న పాలసీకి ప్రీమియం తక్కువ ఉంటుంది, కానీ రిస్క్ ఎక్కువ. అదే సబ్లిమిట్స్ లేని పాలసీకి ప్రీమియం ఎక్కువ, కానీ పూర్తి ఆర్థిక భద్రత ఉంటుంది. సో ఈ సబ్లిమిట్స్ అనేది కంపెనీలకు ఒక పవర్ఫుల్ టూల్. దీని ద్వారా వాళ్లు మార్కెట్లో వేర్వేరు కస్టమర్లను టార్గెట్ చేయగలరు. తక్కువ ప్రీమియం కోరుకునేవాళ్లకి ఒక ప్రోడక్ట్, పూర్తి కవరేజ్ కావాలనుకునేవాళ్లకి ఇంకో ప్రోడక్ట్. ఇది వాళ్ల రిస్క్ మేనేజ్మెంట్లో, మార్కెట్ సెగ్మెంటేషన్లో చాలా కీలకమైన వ్యూహం. మనం 2 రక్షణ వలయాలు చూశాం. ఒకటి సమయాన్ని కంట్రోల్ చేస్తుంది, రెండోది డబ్బుని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మూడోది ఇంకా పటిష్టమైనది. అదే శాశ్వత మినహాయింపులు. అంటే కొన్ని జబ్బులకి, ట్రీట్మెంట్స్కి వాళ్లు ఎప్పటికీ ఏ పరిస్థితిలోనూ డబ్బులు చెల్లించరు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక లక్ష్మణరేఖ.
దేనికి ఇన్సూరెన్స్ ఇవ్వొచ్చు, దేనికి ఇవ్వకూడదు అనే దానిపై కంపెనీ గీసిన ఒక ఫైనల్ లైన్. ఈ లిస్ట్లో ఉన్నవాటికి కవరేజ్ అస్సలుండదు. మరి ఈ లిస్ట్లో ఏముంటాయి? ఉదాహరణకి ఆల్కహాల్ వల్ల వచ్చే లివర్ సమస్యలు, లేదా వైద్యపరంగా అవసరం లేని కాస్మెటిక్ సర్జరీలు, పుట్టుకతో వచ్చే కొన్ని జబ్బులు, ఇలాంటివి. దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే, ఆ సమస్య మనంతట మనమే తెచ్చుకున్నాదా, లేక ఆ ట్రీట్మెంట్ అవసరమా, లేక కేవలం అదనపు హంగులా అనేదాన్ని బట్టి వాళ్లు నిర్ణయిస్తారు. ఇప్పటివరకు మనం చూసిన 3 రక్షణ వలయాలు పాలసీదారుడికి, పాలసీకి సంబంధించినవి. కాని ఈ 4వది, చివరిది చాలా భిన్నమైనది. ఇది పాలసీదారుడి గురించి కాదు, హాస్పిటల్స్ గురించి. అవును, హాస్పిటల్స్ చేసే మోసాల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు తమని తాము ఎలా కాపాడుకుంటాయో చూద్దాం. సాధారణంగా హాస్పిటల్స్ 2 రకాలుగా బిల్లులు పెంచే అవకాశం ఉంది. ఒకటి, ట్రీట్మెంట్కి సంబంధం లేని వాటికి కూడా ఛార్జ్ చేయడం, అంటే గ్లౌజులు, కాటన్, ఫైల్ ఛార్జెస్ లాంటివి. రెండోది, అసలు ట్రీట్మెంట్ ఖర్చునే అవసరం లేకపోయినా పెంచడం, చిన్న ఆపరేషన్కి పెద్ద ప్యాకేజీలు చెప్పడం లాంటివి. మరి దీన్ని ఎదుర్కోటానికి ఇన్సూరర్లు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర కొన్ని అస్త్రాలున్నాయి. ఒకటి, ఈ గ్లౌజులు, సిరింజీలు లాంటి నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ని కవర్ చెయ్యరు. 2, జస్ట్ అండ్ రీజనబుల్ అనే క్లాజ్ని వాడతారు. అంటే ఆ ట్రీట్మెంట్కి మార్కెట్లో స్టాండర్డ్ రేట్ ఎంతుందో అంతే చెల్లిస్తారు. అంతేకాదు, పదే పదే మోసాలు చేసే హాస్పిటల్స్ని ఒక బ్లాక్ లిస్ట్లో పెడతారు. ఈ చర్యలన్నీ వాళ్లని, పరోక్షంగా మనలాంటి పాలసీదారులందరినీ కూడా కాపాడతాయి. సరే, ఈ 4 రక్షణ వలయాల గురించి మనం వివరంగా చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒక ఇన్వెస్టర్గా ఈ మొత్తం బ్లూ ప్రింట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక కంపెనీ భవిష్యత్తు గురించి ఏం చెప్తోంది? ఈ 4 వలయాలు అంటే వెయిటింగ్ పీరియడ్స్, సబ్లిమిట్స్, ఎక్స్క్లూషన్స్ మరియు ఫ్రాడ్ కంట్రోల్, ఇవి కేవలం పాలసీ డాక్యుమెంట్లోని రూల్స్ కావు. ఇవే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి పునాది స్తంభాలు. ఒక కంపెనీ ఎంత పటిష్టంగా రిస్క్ని మేనేజ్ చేస్తుందో చెప్పేది ఈ 4 అంశాలే. దీన్నే ఫైనాన్స్ పరిభాషలో అండర్ రైటింగ్ డిసిప్లిన్ అంటారు. ఒక కంపెనీ ఈ 4 రక్షణ వలయాలని ఎంత పకడ్బందీగా డిజైన్ చేసి అమలు చేస్తుందో ఆ కంపెనీ భవిష్యత్తులో అంత లాభదాయకంగా, స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఒక ఇన్సూరెన్స్ కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు వాళ్ల వ్యాపార వృద్ధికన్నా ముందు ఈ రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో చూడాలి. కాబట్టి ఈ విషయాలన్నీ తెలిసాక మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీని చూసినప్పుడు వాళ్ళు కేవలం వ్యాపారాన్ని పెంచుకోవడం మీద దృష్టి పెట్టారా, లేక ఇలాంటి క్రమశిక్షణతో రిస్క్ని కూడా మేనేజ్ చేస్తున్నారా అనే బ్యాలెన్స్ని ఎలా అంచనా వేస్తాం? ఇది ఈ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న. హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం చాలా సంక్లిష్టంగా అనిపించొచ్చు. కానీ దాని వెనుకున్న ఈ ప్రాథమిక రక్షణా సూత్రాలను అర్థం చేసుకుంటే ఒక ఇన్వెస్టర్గా మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని అంశాల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.